ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాం. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది మీ ఆరోగ్యం కోసం మాత్రమే. ఒకప్పటి భారతీయ వంటశాలలో ఇది ప్రధానమైనది. ప్రతి ఇంట్లో మొదటి ఔషధంగా ఉండేది. కానీ మనం ఇప్పుడు నెమ్మదిగా దాన్ని మర్చిపోతున్నాం. ఇది మాది అని ఇతరులు చెప్పుకుంటున్న సూప్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పురాతన గ్రంథాల్లో రాసి ఉందని ఎంతమందికి తెలుసు? రసం. ప్రాచీన వంటశాలలో దీన్ని మొదటి ఔషధంగా పరిగణించేవాళ్ళు. వాళ్ళు ఎన్నో రకాల రసాలు తయారు చేసేవాళ్ళు. ఎందుకనంటే ఒక మనిషి ఆరోగ్యాన్ని బట్టి రసం అనేది మారుతూ ఉండేది. దాంతోపాటు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మారుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండే రసం కూడా మారిపోతూ ఉండేది. అసలు ఏంటి రసాలు, ఏమేమి తయారు చేసుకునేవాళ్ళు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రాచీన వంటశాలలో ఈ సమస్యలుంటే ఖచ్చితంగా రసం అనేది తయారు చేసేవారు. మొదటిది, ఇంట్లో ఎవరైనా ఇండైజెషన్ సమస్యతో బాధపడుతుంటే, ఎవరికైతే ఆకలి తగ్గిపోతున్నప్పుడు, దాంతోపాటు ఎవరికైనా జ్వరం, కోల్డ్, కాఫ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు అది ఒక ఔషధంలా ప్రవర్తించేది. మిరియాల రసం. మన ప్రాచీన వంటశాలలో మిరియాల రసం ఎవరికైతే జలుబు, లేకపోతే దగ్గు, లేకపోతే చిన్న చిన్న అజీర్ణత సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసేవారు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, మిరియాలలో పెప్పరిన్ అనేది ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ బూస్ట్ అయిందో ఆటోమేటిక్గా కోల్డ్ అండ్ కాఫ్ అనేది కంట్రోల్ అవుతూ వచ్చింది. అలాగే మన బాడీలో ఏ ఫుడ్ తీసుకున్నా అది అబ్జార్ప్షన్ అనేది అవ్వాలి. దీన్ని బయో అవైలబిలిటీ అని అంటారు. ఈ బయో అవైలబిలిటీని నార్మలైజ్ చేయడానికే పెప్పరిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే జీరా రసం. ఎప్పుడైతే ఇంట్లో ఎవరికైనా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా జీరా రసం చేసుకునేవారు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, జీరా రసం తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, బైల్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే టొమాటో రసం. జనరల్గా ఇది ఎప్పుడు తీసుకునేవారంటే సమ్మర్స్ అంటే ఎండాకాలంలో ఎక్కువ తీసుకునేవారు. ఎందుకంటే ఇది హీట్ని బ్యాలెన్స్ చేస్తుందని వాళ్ళు నమ్మేవారు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అంటే, టొమాటోలో లైకోపిన్ ఉంటుంది. ఇదేంటంటే హై యాంటీ ఆక్సిడెంట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా మీ బాడీలో హీట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే గార్లిక్ రసం అంటే వెల్లుల్లి రసం. ఇది జనరల్గా ఎప్పుడు ఇచ్చేవారంటే ఎవరైనా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా, వాళ్ళ ఆకలి అనేది తగ్గిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చేవారు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, గార్లిక్లో ఆలసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది న్యాచురల్ యాంటీబయాటిక్గా ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. చివరిగా లెమన్ మరియు ధనియా రసం. ఇది జనరల్గా వింటర్ సీజన్ అంటే చలికాలంలో ఎక్కువ తీసుకునేవారు. ఎందుకంటే ఇది హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే, చలికాలంలో వైటమిన్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల ముందే వాళ్లకు ఖచ్చితంగా చలికాలంలో వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్. దానికోసమనే వాళ్ళు లెమన్తో చేసిన రసాన్ని తీసుకునేవారు. అప్పటి వరకు మిల్క్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిన చిన్నపిల్లలు సడన్గా సాలిడ్ ఫుడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ ఎంటర్ అయ్యే టైంలో వాళ్ళ డైజెషన్ కెపాసిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఇచ్చే మొదటి ఫుడ్ రైస్లో రసమే కలిపి పెడతారు. ఎందుకంటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మొదటిది. రెండు, దానికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మనం ఇంట్లో చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే, అయితే రసాన్ని మర్చిపోవడం, లేకపోతే రసం చేసుకునే విధానం. నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన అన్ని రకాల రసాలు ఒకటే టైప్ లాగా అన్ని కలిపి మీరు చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క పవర్ ఉన్నది. ఒక ఇంగ్రీడియంట్ అనేది ఎక్కువగా కనిపించాలి. మీరు అన్నీ కలుపుతున్నప్పుడు దాంట్లో ఉండే పవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యూస్ చేసుకోవట్లేదు. అందుకే టమాటా రసం అయితే టమాటా ఎక్కువ ఉండాలి, గార్లిక్ రసం అయితే గార్లిక్ ఎక్కువ ఉండాలి, జీరా రసం అంటే జీరా ఎక్కువ ఉండాలి. సో మీరు మీ సీజన్కి తగ్గట్టుగా రసాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఇంట్లో ఆరోగ్య సమస్య వచ్చిందో మొదటిగా ఈ రసాన్ని తయారు చేసుకోవాలి. సూప్.
అందరూ దీన్ని యూరోప్ నుంచి వచ్చిందని అనుకుంటున్నారు. కాదు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే సుశ్రుత సంహిత మరియు చరక సంహితలో దీని గురించి రాయడం జరిగింది. దీన్నే యూషా లేకపోతే యూషా అని అనేవారు. ప్రాచీన పుస్తకాల్లో యూషా అంటే కూరగాయలు, పప్పులు మరియు మాంసం 3 కలిపి ఉడకబెడితే వచ్చిన నీటినే యూషా అని అనేవారు. దీనికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. చాలా ప్లేసెస్లో దీన్ని మెన్షన్ చేశారు. అది యూరోపియన్ ఆరిజిన్ కాదు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పురాతన గ్రంథాల్లో దాని గురించి రాయడం జరిగింది. చివరిగా వంటశాల దర్పణ ఏం చెప్తుందంటే, రసం శక్తిని గౌరవించండి. కనీసం వారంలో 2 లేకపోతే 3 సార్లైనా దాన్ని తీసుకోండి. అన్నీ కలిపి ఒకటే టైప్ ఆఫ్ రసం చేసుకోవద్దు. సీజన్కి తగ్గట్టుగా, మనిషి ఆరోగ్య సమస్యలకు తగ్గట్టుగా రసాన్ని మార్చుకుంటూ ఉండండి. ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకోండి. మన పురాతన వంటశాలలో ఇంకా చాలా రకమైన రసాలు తయారు చేసేవారు. ఇవి ఎలా తయారు చేసుకోవాలి అని తెలియాలనుకుంటే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ పీడిఎఫ్ని మేము మీకు షేర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ వంటశాలే మీ ఆరోగ్యానికి ప్రతిబింబం. ధన్యవాదాలు.